ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మన సాయినాథుని దయ వల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఎప్పటిలానే ఒక మంచి సందేశాన్ని మనందరి కోసం, సాయి భక్తులందరి కోసం తీసుకొచ్చారు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా బాబాగారి సందేశం ఏంటో స్వయంగా మన సాయి తండ్రి మాటల్లోనే విందామా? చూడు తల్లి, ఇకపై నీ కష్టాలన్నీ కూడా నేను ఇష్టాలుగా మార్చబోతున్నాను. నీ తండ్రి చెప్పేది ఒక్కసారి వింటే నీకే అర్థమవుతుంది. నమ్మి ఇప్పుడే ఇది విను అని బాబాగారితో చెప్తున్నారండి. మరి బాబాగారు మనకి ఏం చెప్పబోతున్నారో, ఎలాంటి సందేశాన్ని అందించబోతున్నారో స్వయంగా మన సాయి తండ్రి మాటల్లోనే విందామా? బిడ్డా, ఒక్కసారి ఇలా చూడు. నీ కష్టాలన్నీ కూడా నీకు ఇష్టాలుగా మార్చబోతున్నానమ్మా. నీ తండ్రి చెప్పేది విన్నావు అంటే ఇది ఎందుకు చెప్తున్నారో, దేనిని అనుసరించి చెబుతున్నారో, దేని గురించి మాట్లాడుతున్నారో అన్నీ కూడా నీకు కళ్ళకు కట్టినట్లు క్లియర్గా నీ కళ్ళ ముందే కనిపిస్తుంది. విను తల్లి, ఒక్కసారైనా సరే నా మాట నువ్వు ఈరోజు విని తీరాల్సింది. నా ఈ సందేశం నీ చెవుల వరకు చేరాల్సిందే బిడ్డా. ఎందుకంటే నీకున్న కష్టాలన్నీ తీరి నీకు పట్టరాని ఆనందాన్ని ఇవ్వబోతున్నాను. ఇప్పటి వరకు నువ్వు కార్చిన కన్నీళ్లకు నేను వడ్డీతో కలిపి నీకు ఆనంద కన్నీటిని అందించబోతున్నానమ్మా. కాస్త మనసు పెట్టి శ్రద్ధగా విను చాలు. చూడు బిడ్డా, నీ పూర్తి కోపాన్ని నువ్వు వెంటనే తగ్గించుకొని ఇది వినమ్మా. సాయి అంటూ నువ్వు నా దగ్గరికి పరుగు పరుగున వచ్చి నా జీవితంలో బాబా అసలు ఆనందం అనేదే ఉందా, ఉంటే అసలు ఎక్కడ బాబా అని ఆశగా నన్ను అడుగుతున్నావు కదా. విన్నానమ్మా, ఆనందం అనేది అన్నిటినీ మరిపిస్తుంది. అనుభవం, సవాళ్ళు, అలానే పోటీలు ఇవన్నీ కూడా మరిపిస్తుంది. నువ్వేంటో, నీ తెలివితేటలు ఏంటో అన్నీ బయట పెడుతుంది. కాబట్టి ఆ పోటీలని నువ్వు సవాలుగా తీసుకుని పోరాడితే నువ్వు ఎంతో బుద్ధిశాలివి అని అర్థం. ఇక నువ్వు అందనంత ఎత్తుకు ఎదగాలి అనుకున్నప్పుడు ఎన్ని అవమానాలు, అడ్డంకులు ఎదురైనా పట్టించుకోకుండా నీ లక్ష్యాన్ని నువ్వు చేరుకోవాలి. గుర్తుపెట్టుకో, నీకు సమయానికి అవసరమైనది నిన్ను తప్పకుండా చేరుతుంది. నీకు అని రాసిపెట్టి ఉన్నది ఎప్పటికైనా సరే అది నీ సొంతమే అవుతుంది. అది ఎవరి సొత్తు కాదు బిడ్డా. ఎవ్వరూ కూడా దాన్ని అందుకోలేరు. గుర్తుపెట్టుకో, మరి నీది కానిది నువ్వు ఎంత ప్రయత్నించినా సరే, ఎన్నిసార్లు ప్రార్థన పెట్టినా సరే అది నీకు దక్కదు అని నువ్వు మర్చిపోకు. కానీ నీకు నీ సాయి తండ్రి ఇవ్వాలి అనుకున్నది మాత్రం ఎవరు ఆపినా సరే అస్సలు ఆగదు. ఎన్ని అడ్డంకులున్నా సరే అన్నీ దాటుకొని వాటన్నిటిని ఎదిరించి నీ కోసం స్వతంత్రంగా నీ దగ్గరికి వస్తుంది. అవును బిడ్డా. బాబా, మీరు రోజు ఇలానే చెబుతున్నారే, అది అసలు నాకు వస్తుందా రాదా అని ఆలోచిస్తూ నీ సమయాన్ని వృధా చేసుకోవద్దమ్మా. నేను చెప్తున్నాను కదా, నేను ఎప్పుడూ కూడా నీతోనే ఉంటాను తల్లి. నువ్వు నమ్మకంతో ధైర్యంగా ముందుకు వెళ్ళు. నీ సాయి తండ్రి ఎల్లవేళలా నీకు తోడు ఉంటారు కదా. భయపడకు. నీ ప్రతి పని సవ్యంగా జరిపించే పూర్తి బాధ్యత నాది. నన్ను నమ్మిన వెంటనే నువ్వు ఎంత కింద ఉన్నా, లోతులో కూరుకుపోయి ఉన్నా, పాతాళంలోకి నిన్ను తొక్కేయాలని ఎవరు చూసినా సరే వాళ్ళందరినీ నేను పక్కకి విసిరేసి మరీ నిన్ను ఎత్తులో నిలబెడతానమ్మా. మంచి అవకాశాన్ని కూడా నీకు కలిగిస్తాను. అవును తల్లి, నీ బాబా నీకు తోడు ఉన్నంత వరకు ఎవరు నీకు చెడు చేయాలని చూసినా, ఎవరు నీకు హాని తలపెట్టాలని చూసినా, ఎవరు నిన్ను ఓటమి పాలు చేయాలని చూసినా సరే నేను అస్సలు వాళ్ళని వదిలిపెట్టనమ్మా. నేను అస్సలు ఊరుకోను తల్లి. నీ బాబా ఎప్పుడు నీ వెంటే ఉంటారు. కాబట్టి నువ్వు దిగులు పడాల్సిన పని లేదు. కాస్త నీ కన్నీటి కళ్ళను తుడిచి ఒక్కసారి చూడు, నీకే అర్థమవుతుంది. ఏదైనా సాధించే సామర్థ్యం ఇప్పుడు నీలో ఉంది తల్లి. అలానే దేనినైనా జయించే శక్తి నీకు మాత్రమే ఉంది. నీ బాబా అనే ధైర్యం నీతో ఉంది. నీ కష్టాలన్నీ కూడా తీయని తేనెలాగా మారబోతున్నాయి. అవును బిడ్డ, నీ బాబాని చెబుతున్నాను కదా. నేను నీకు ఎన్నోసార్లు చెప్పాను బిడ్డా, ఒకరిపై ఆధారపడకు. ఒకరి మీద ఎప్పుడు కూడా నువ్వు డిపెండ్ అవ్వద్దు. ఒకరిని ఎక్కువగా కూడా నువ్వు అతిగా నమ్మద్దు అని.
నీకు నువ్వే ధైర్యం, నీకు నువ్వే బలం. నువ్వు ఏం చేయాలి అన్నది కూడా నేను చెబుతూనే ఉన్నాను. కానీ నిన్ను నువ్వే పట్టించుకోవడం లేదు ఎందుకు తల్లి? ఒక్కటి తెలుసుకోమ్మా, నీ బాబా ఎప్పుడు ఏం చెప్పినా సరే నీకోసమే కదా తల్లి. అసలు ఈ జీవితం అనే ప్రయాణంలో నువ్వు ఒంటరిగానే ప్రయాణం చేయాలి. ఎవ్వరూ కూడా నీకు తోడు రారు అని గుర్తుపెట్టుకో. ఏ బంధం కూడా నీకు శాశ్వతం కాదు అని నువ్వు మర్చిపోవద్దమ్మా. ప్రయత్నించు. ఒక్కసారి ఓడిపోయినా సరే మళ్ళీ మళ్ళీ ప్రయత్నిస్తూ ఉండు చాలు. గెలుపు వచ్చే వరకు ప్రయత్నించు బిడ్డా. అప్పుడు విజయం అనేది నీ కాళ్ళ దగ్గరికి వస్తుంది, నీ సొంతం అవుతుందమ్మా. అసలు ఈ కలికాలంలో ఎటు చూసినా ఏం చేసినా సరే మోసాలు, మోసం చేసే మనుషులే ఉన్నారు. జాగ్రత్త. అలాంటి వారిని చూసి వెనకడుగు వేయకు తల్లి. నీకు పక్క బలంగా తోడుగా నీ సాయి తండ్రి ఉన్నారు కదా. కారణం లేకుండా ఇక్కడ ఏదీ జరగదు అని తెలుసుకోమ్మా. నీకు నేను ఏమిచ్చినా సరే కాదు అని అనకుండా ఆనందంగా స్వీకరించు. ఇక ఆ క్షణం విజయం నీ సొంతమవుతుంది. దొరికిన దానితోనే తృప్తిపడు బిడ్డా, మనసారా స్వీకరించు. ఇలా చేస్తే భగవంతుని పూర్తి ఆశీర్వాదం నీకు కలుగుతుంది. ఆ క్షణం నువ్వు కోరినవన్నీ ఆ భగవంతుడు నీకు అందిస్తాడు. నీ కష్టాలను ఇష్టాలుగా మార్చుకుంటే నీకు కావలసిన ఇష్టాలను ఆ భగవంతుడే నీకు అందిస్తాడమ్మా. అర్థమైంది కదా తల్లి? ఏం జరిగినా సరే అంతా నీ మంచికే అని అనుకో. ధైర్యంగా ఉండు. నమ్మకాన్ని మాత్రం కోల్పోవద్దమ్మా. నీ కష్టాలు వెనుక పట్టరాని ఆనందం వస్తుంది అని తెలుసుకో తల్లి. ఇది అక్షర సత్యం. మంచి మనసుతో ఉన్నవారికి ఎప్పుడూ కూడా మంచే జరుగుతుంది. కాబట్టి అందరికీ సాయం చేయి. అన్నీ కూడా నీకు అనుకూలంగా ఉంటాయి. మంచి మనసున నీకు ఎప్పుడూ కూడా మంచే జరుగుతుంది. అసలు నేను నీకు చెడు జరగనిస్తానా చెప్పు? నమ్మకంతో ఎదురు చూడు. నీకైనా మంచి తప్పకుండా నిన్ను చేరుతుంది. నీ కష్టాలన్నీ తీరిపోతాయి బిడ్డా. నీ కష్టాలను ఇష్టాలుగా మార్చే బాధ్యతను నేను తీసుకుంటున్నాను. మరి బాబా ఇవన్నీ జరుగుతాయా అని ఇంకా అపనమ్మకంతో ఉన్నావా? చివరిగా ఒక్కటి చెప్పనా? ఇవన్నీ జరగాలంటే నువ్వు నాపై పూర్తి నమ్మకంతో ఉండాలి. అవును తల్లి, అలా నువ్వు నాపై పూర్తి నమ్మకంతో ఉంటేనే ఇవన్నీ కూడా నేను చెప్పినవి చెప్పినట్లుగా జరిగి తీరుతాయి. అలా నువ్వు నాపై నమ్మకంతో కాకుండా ఎప్పుడూ కూడా అనుమానంతో ఉన్నావు అంటే నా బాబా చేస్తారో చేయరో, నా కోరికను విన్నారో లేదో, చేస్తానని చెప్పారే మర్చిపోయారేమో, అలా అపనమ్మకంతో ఉన్నావంటే నేను మాత్రం ఏం చేయగలను చెప్పు? ఏం జరిగినా సరే, కష్టం వచ్చినా సరే నా బాబా ఉన్నారు, నాకు అన్నీ తీరుస్తారు అని నువ్వు నమ్మకంతో ముందుకు వెళ్ళు. ఖచ్చితంగా అది జరిగే తీరుతుందమ్మా. నేను చెప్తున్నాను కదా బిడ్డ, నేను చెప్పినవి చెప్పినట్లుగా జరుగుతాయి. అలా జరిపించే పూర్తి బాధ్యత నీ సాయి తండ్రిగా నాది. ఇక ధైర్యంగా ఉండు. ఎలాంటి ఆలోచనలు కూడా అస్సలు పెట్టుకోకు. ఒక్క క్షణం కూడా నీ బాబా నిన్ను విడిచి ఎక్కడికి వెళ్ళనమ్మా. ధైర్యంగా ఉండు తల్లి అని బాబాగారితో చెప్తున్నారండి. సో విన్నారు కదండి, ఈరోజు బాబాగారు పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికి ఎంతో బాగా నచ్చింది. అలానే బాధలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఎంతో ఉపశమనం కలిగింది. అలానే కన్నీటి కళ్ళతో ఉండే వాళ్ళకి కాస్త రిలీఫ్గా మనసు అనేది ఉంది. మనసు కాస్త కుదుట పడింది, ప్రశాంతంగా హాయిగా ఉంది అని చెప్పి నేను కూడా కోరుకుంటున్నాను. ఎప్పుడూ కూడా బాబాగారి మీద నమ్మకంతో ఉండండి ఫ్రెండ్స్. ఖచ్చితంగా మీ లైఫ్ అనేది కూడా చేంజ్ అవుతుంది. బాబాగారు మనకు చెప్పేది కూడా ఇదేనండి, నమ్మకంతో ఉండి బిడ్డ అన్నిటిని నేను మారుస్తాను. కాబట్టి బాబాగారు చెప్పినట్లుగా ఉండండి, ఖచ్చితంగా మీ లైఫ్ అనేది కూడా మారుతుంది. బాబాగారు చెప్పినట్లుగా తీర్చిదిద్దుతారన్నమాట. ఈ వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి. మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం సాయిరామ్.